పాపారావు గారు ఫ్యూచర్ లో బెనిఫిట్ అవ్వచ్చు అని చెప్పి పుల్లారావు గారు చెప్తున్నారు. కాకపోతే ఈ రీసెంట్ గా జరిగినటువంటి పరిణామాల యుద్ధానికి ముందు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్లో పర్యటించారు. దీని మీద కూడా కొంతమంది కొన్ని సందేహాలు వెల్లబుచ్చినటువంటి పరిస్థితి. ఒక పక్క యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి నేపథ్యంలో భారత ప్రధానమంత్రి అక్కడ పర్యటన చేయడం ఏంటి, లేదంటే ఇది కూడా హౌడీ మోడీ టైప్లో కొంత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకి కొంత అక్కడ పొలిటికల్ లెజిమసీ కోసం అక్కడికి వెళ్తున్నారు, ఇలాంటి వ్యాఖ్యానాలు ఎక్కువగా వినిపించినా ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత యుద్ధం స్టార్ట్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. ఇది కూడా ఇండియాకి కొంత స్ట్రాటజిక్ గా ఇబ్బంది, ఇది కరెక్ట్ కాదు అంటే ఇండియా రెండు దేశాల విధానం లేదంటే అలీన విధానానికి ఇది దెబ్బతీస్తుంది అనేటటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఒప్పుకుంటారే పాపారావు గారు? ఇప్పుడు అలీన విధానం ఎక్కడుంది కానీ ఇప్పుడు దాని గురించి ప్రశ్నే కాదు. అలీన విధానం అంటూ ఇప్పుడు ఏం లేదు, మనం అట్లా ఏం లేవు. ప్రపంచంలోనే అలీన విధానం అనే మాట మల్టీపోలర్ సిస్టమ్ అది ఆ మాటే లేదు. ఆగండి నేను అనేది ఏంటంటే ఇక్కడ నేను ఇప్పుడు మోడీ వెళ్ళింది ఇప్పుడు దాని గురించి నేను కామెంట్ చేయను. కానీ ఎందుకు వెళ్ళారనేది మనకు తెలియనప్పుడు, దాని కారణాలు మనకు తెలియనప్పుడు ఆయన ఎందుకే వెళ్ళారు, ఇరాన్ కి వ్యతిరేకంగా వెళ్ళారనేది నేను కామెంట్ చేయను. కానీ నేను చెప్పేది ఒకటే, భారత విదేశాంగ విధానం బీజేపీ ఆధ్వర్యంలో ఫెయిల్ అయింది. అమెరికాతో బాగా దగ్గరికి వెళ్ళటం వల్ల చాలా దెబ్బలు తిన్నాం, అక్కడ ఫెయిల్ అయింది. ఇవాళ ఇజ్రాయెల్ తో వెళ్తున్నారు దగ్గరగా, కాకపోతే అమెరికా ఇజ్రాయెల్ ఒకటిగానే ఉంటున్నాయి దరిదాపుగా. సరే ఇది ఎలా ఉంటుంది అనేది భవిష్యత్తు తెలుస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఐసోలేట్ అవుతుంది ఇజ్రాయెల్ కూడా, చాలా సందర్భాల్లో అంతర్జాతీయంగా ఐసోలేట్ అవుతుంది. స్నేహం చేయండి కానీ స్నేహం అందరితో చేయండి. కొంతమందిని దూరం చేసుకుని కొంతమందితో ఎక్స్క్లూజివ్ స్నేహాలు అనేవి కూడా మంచిది కాదు రాజకీయంలో. అది చేస్తే మనం అమెరికాతో ఎక్కువ దూరం వెళ్ళి అమెరికాకి మనకి వాణిజ్యం ఎంత పెరిగిపోయింది, నెంబర్ 1 వాణిజ్య భాగస్వామిగా అమెరికా అయింది. దాంతో ఈ వాణిజ్య తగాదాలు, వ్యాపార తగాదాలు, టారిఫ్లు, గొడవలు, వాణిజ్య ఒప్పందాలు వచ్చేసరికి బాగా దెబ్బతిన్నాము, బాగా తిన్నాము. అదే మరి ఇట్లాంటప్పుడు అందుకని ఏంటంటే డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఒకళ్ళ పక్కకి అంతగా ఎక్కువగా మొగటం మంచిది కాదు. మళ్ళీ అదే తప్పు చేస్తున్నాం అనే ప్రశ్న ఉంది. నేను చెప్పడమే కాదు, గతంలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా చేసిన నారాయణన్ గారు కూడా హిందూ లాంటి పత్రికల్లో అనేక సార్లు అనేక వ్యాసాలు రాశారు. ఏమనంటే మనం చిల్లి పడవ అమెరికా చిల్లి పడవ ఇప్పుడు కాదు, 5-6 ఏళ్ల క్రితం ఇవన్నీ. నేను కూడా అంత ముందు నా అభిప్రాయం ఇదే, అమెరికా చిల్లి పడవ, దానిలో మనం ఎక్కి ప్రయాణం చేయాలనుకుంటే మునిగిపోతాం నిలువున అనేది. కాబట్టి నిలువున మునిగిపోయే చిల్లి పడవ ఎక్కి ప్రయాణం చేయడం తొందరపాటు అవుద్ది. మనల్ని మనం డ్యామేజ్ చేసుకోవడం అనేది ఉండకూడదు. విదేశాంగ విధానం దారుణంగా విఫలమైంది అనేది అందరూ చెబుతుంది, ఇప్పుడు అందరికి కనపడుతుంది. కాబట్టి చాలా సరిదిద్దుడు వ్యవహారం లాంటి అవసరం అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. బ్యాలెన్స్ గా ఉండాలని, ఎక్స్క్లూజివ్ గా ఒక పక్కకి వెళ్ళటం అనేది మంచిది కాదు. మనకి నమ్మకమైన మిత్ర దేశాలు అందరితో ఉండొచ్చు, నష్టమే ఉంది. కానీ అలానే అందరితో ఉండటం అంటే న్యాయం అన్యాయం ప్రశ్నలు వేయమని, న్యాయం అన్యాయం పట్టించుకోవని కాదు. న్యాయం అన్యాయం గురించి కూడా మాట్లాడాలి. అట్లా అందరితో ఉండటం అంటే ఎవరేం చేసినా కానీ మన వ్యాపార భాగస్వామి కాబట్టి వాళ్ళు ఏం చేసినా మనం మాట్లాడము, మౌనంగా ఉంటాము, ఇవన్నీ మంచిది కాదు. ఎందుకంటే బీజేపీ జనరల్ గా వాళ్లే మాట్లాడేది ఉంటది కదా, ధర్మో రక్షతి అని. ధర్మాన్ని రక్షించడం మిమ్మల్ని రక్షిస్తుందని చెప్పేవాళ్ళు మళ్ళీ ధర్మం పట్ల ఎవరైనా ఇప్పుడు ఉన్నారా లేదా అనే ప్రశ్నే కాదు. ఇలా అట్లా బ్యాలెన్స్డ్ గా ఉండటం అనేది మనకు అవసరం. న్యాయం ధర్మాన్ని కాపాడితే మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే మనిషి ఇన్హరెంట్ గా న్యాయం అన్యాయం అనేటువంటి కాన్సెప్ట్ ఉన్న స్వతహాగా మనిషికి ఉంటది. అది కోతికి కూడా ఉంటుంది. అక్కడికి ప్రతి జీవికి నాకు అన్యాయం జరిగింది, నా న్యాయం జరిగింది, ఇది న్యాయం ఇది అన్యాయం అనే ఫీలింగ్ ఉంటుంది. దాన్ని చంపేసుకుంటే తప్పితే ఏదన్నా ప్రలోభాలకు లోలై. ఎందుకంటే కోతి కూడా చూడండి, కోతికి ఎక్కువ పెట్టి కోతికి తక్కువ పెడితే నాకు అన్యాయం జరిగింది అనేది దానికి కూడా అర్థం అవుతుంది. మనిషికి కూడా ఫీలింగ్ ఉంటుంది, మనిషికి కూడా న్యాయం అన్యాయం అనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి మానవ జాతి అనేది న్యాయం అన్యాయానికి అతీతంగా ఉండదు. కాబట్టి మనం కూడా న్యాయం అన్యాయాల పరిధిలోనే మన రాజకీయం కూడా నడుపుకోవాలి. రైట్. పుల్లారావు గారు, రెజ్యూమ్ చేంజ్ లక్ష్యంగా ప్రస్తుతం ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, రెండు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ ఖమేనీ ఎవరైతే సుప్రీం లీడర్ ఉన్నారో ఇరాన్ కి సంబంధించి, ఆయన టార్గెట్ గానీ ఈ అటాక్స్ జరిగినాయి, ఆయనకి సంబంధించినటువంటి కొన్ని బిల్డింగ్స్ మీద అటాక్స్ జరిగినట్టయితే మనకు వార్తలు వచ్చినటువంటి పరిస్థితి ఏంటి? ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు రెజ్యూమ్ చేంజ్ కి సంబంధించి. అంత ఈజీనా ఇరాన్ లో రెజ్యూమ్ చేంజ్ అంటే? అమెరికాలో కాకుండా చూసుకోమనండి చాలు. పుల్లారావు గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడాలి ప్లీజ్.